వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మేమేమి న్యాయస్థానాల తీర్పులకు వ్యతిరేకం కాదు. ట్రాఫిక్ అంతరాయాలు కలిగేటటువంటి కూడల్లో ఏమున్నప్పటికీ కూడా ఆ విగ్రహాలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఏమున్నప్పటికీ తొలగించడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశంతో రాజకీయ కక్షతో వ్యవహరిస్తే మాత్రం తప్పనిసరిగా ప్రతిఘటించవలసి ఉంటుందనేది ఆయన గమనించాలని మనవి చేస్తున్నాం. ఎన్టీ రామారావు గారు విగ్రహాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు విగ్రహంగా మారడానికి కూడా ప్రధానమైనటువంటి కారకులు చంద్రబాబు నాయుడు గారు అనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. అలాంటి విగ్రహాల్లో చాలా అద్భుతాలు ఉన్నాయి, అలాంటి విగ్రహాల్లో చాలా శక్తులు ఉన్నాయని ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. సరే, ఆ విగ్రహాల్లో శక్తులు ఉన్నాయో లేవో ఆయనకే తెలియాలి. కానీ దురుద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అంటుకుంటే ఏమి శక్తులున్నాయో చంద్రబాబు నాయుడు గారు చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి రాజకీయ కక్ష వేధింపుతో వ్యవహరిస్తే ప్రతిఫలాన్ని అనుభవించక చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ అనుభవించక తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎన్టీఆర్ విగ్రహాలు తొలగిస్తే వైఎస్ విగ్రహాలు తొలగిస్తారా? వైఎస్ విగ్రహాలు తొలగిస్తే ఎన్టీ రామారావు గారు విగ్రహాలు తొలగిస్తారా అనేది ప్రశ్న కాదు. ఇక్కడ ఆయన ఏదో చెప్తున్నారు కదా, ఏదో ట్రాఫిక్ అంతరాయంగా ఉన్నదని. అలాంటి తొలగించే క్రమంలో న్యాయబద్ధంగా వ్యవహరిస్తే తప్పు లేదు. కానీ రాజకీయ కక్షతో వ్యవహరిస్తేనే వచ్చే ప్రమాదం అని మాత్రం ఇక్కడ చెప్పదలుచుకున్నాం. అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. బహుశా ఆయన దురుద్దేశం అదేనని మీరు అనుకుంటే నాకు అభ్యంతరం లేదు. అదో కాదో తెలిసిపోతుంది కదా. అలాంటి దురుద్దేశంతోనే వ్యవహరించబోతున్నాడనేటువంటి అనుమానాలు మీకు కలిగినట్టుగానే అందరు కలిగేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని ఆవిష్కరిస్తున్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎంత కడుపు మంటని వ్యక్తం చేశాడో గతం ఒక్కసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. బహుశా అలాంటి దురుద్దేశం ఏమైనా ఉందేమో మీరు అనుకున్నట్టుగా నాకు తెలియదు. అది ఉందో లేదో రాబోయే కాలంలో తెలుస్తుంది. మాకు అలాంటి అనుమానాలు ఉన్నాయని అడుగుతున్నారా? అనుమానం ఉంటే చెప్పేవాళ్ళం కదా, మీరు అడిగేదాకా ఎందుకు ఉండేవాళ్ళం? అనుమానం ఉన్నాయో లేవో కూడా కాలం నిర్ణయిస్తుంది. అదే ఎవరో నాకు కూడా చెప్పారు, నేనైతే టీవీ చూడలేదు. కానీ తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి సుగుణమ్మ గారు అనుకుంటాను, ఆమెకు మద్దతు ఇస్తున్నట్టుగా కొన్ని పత్రికల్లో కాదు కొన్ని టీవీల్లో స్టోల్ వస్తుందని అన్నారు. దయచేసి అపార్థం చేసుకోవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో ఏ అభ్యర్థికి కూడా మద్దతు పలకటం లేదు. తిరుపతిలో మొన్న పోటీ చేసి గెలుపొందినటువంటి తెలుగుదేశం శాసనసభ్యులు అనారోగ్య కారణంగా అర్ధంతరంగా మరణించిన దరిమిల పొలిటికల్ అఫైర్స్ కమిటీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన సమావేశమై కూలంకషంగా చర్చించి మానవీయ కోణంలో వారి భార్య నిలబడుతున్నది కాబట్టి పోటీ పెట్టకూడదనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతవరకే తప్ప కాంగ్రెస్కో తెలుగుదేశానికో లేకపోతే మరొక ఇండిపెండెంట్ అభ్యర్థులకో మేము మద్దతు పలకటం లేదు. సరే, సహజంగా కింద ఎవరో అడిగితేనో లేకపోతే ఒక ప్రకటన చేస్తేనో మా నాయకులు ఎవరో చేసినట్టుగా చెప్తున్నారు మా టౌన్ ప్రెసిడెంట్ గారు. దాన్ని వక్రీకరించి కొన్ని ఛానళ్ళు చెప్తూ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. లేదా ఆయన పొరపాటు మాట్లాడాడేమో మరి తెలియదు. ఏది ఏమైనా ఎవరికైనా మద్దతు ప్రకటించాలంటే అది మళ్ళీ హైయెస్ట్ బాడీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మాత్రమే కూర్చొని నిర్ణయిస్తుంది. కింద సహజంగా ఎవరైనా మాట్లాడితే అది దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. బహుశా అది వక్రీకరించి కొన్ని ఛానళ్ళు చెప్తున్నట్టున్నాయి, లేదా ఆయన పొరపాటు పడ్డాడు, ఇంకా పూర్తిగా సమాచారం లేదు. కానీ ఎవరికి తిరుపతి శాసనసభ ఎన్నికల్లో ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం లేదు, పోటీ మాత్రం చేయటం లేదు. కారణం మానవీయ దృక్పథం తప్ప మరొకటి కాదు. ఇది ఇక్కడే కాదు, ఇంతకుముందు కృష్ణా జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతిని మేము ఆచరించాం.